ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తాను. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? మంచిది. మీ అందరూ మనందరము దేవుని దయలో బాగున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. రాత్రి మంచిగా నిద్రపోయారా? దేవుని స్తుతించారా? నిజంగా ఆమె దీపము ఆరిపోదు, రాత్రికాల సమయమున ఆమె దీపము ఆరిపోదు అని సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో ఉంది కదండి. నిజంగానంట అసలు ఆ మాటకి నాకు ఏమనిపించేదని, ఫస్ట్లో నేను చక్కగా రక్షణ పొంది దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆమె దీపము రాత్రికాల సమయంలో ఆరిపోదు అంటే నాకు చాలా చక్కటి దేవుళ్ళలోకి వస్తున్న కొద్ది రోజు ఎలాంటి కళ్ళు వచ్చి అంటే మందిరానికి వెళ్ళినట్టు, ప్రార్థన చేసినట్టు, పాటలు పాడినట్టు, ప్రతిరోజు దేవునితో ఎక్కడో ఒక కూడికి వెళ్ళినట్టు అట్లా కనపడేది. అప్పుడు ఒక ఆమెని నేను అడిగాను, ఒక అక్కని, అక్క నాకు ఇలాంటి కళ్ళు వస్తున్నాయి ఏంటి అంటే, అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, అమ్మ విశ్వాసులుగా మనం మారిన తర్వాత తెల్లవారులు కూడా మన మనసు మారిపోతుంది, మన ఆత్మ దేవుణ్ణి స్తుతిస్తున్నట్టే దేవుడు మనతో ఉంటాడు, మనం కూడా దేవునితోనే ఉంటాం. అందుకని అలాంటి మంచి ఆత్మీయమైన కళలు దేవుడు మనకిస్తాడు అని చెప్పాడు కదా. నిజంగా దేవుని బిడ్డలారా, రాత్రి అలాంటి అనుభవాన్ని మీకు దేవుడిచ్చే ఉంటాడు కదా. మంచి కళలు, చక్కటి ప్రార్థనకి వెళ్ళినట్టు, దేవుని సన్నిధిలో ఉన్నట్టు, దేవుని దగ్గరికి వెళ్ళినట్టు అలాంటి కళలు కనుక మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీరు మంచి ఆత్మీయతలో ఎదుగుతున్నారు కదా. దుష్టుడు కూడా కొన్ని కళలు చూపిస్తూ ఉంటాడు మనకి. అయినా సరే మనం ఏం భయపడొద్దు. దేవుని యొక్క వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రభు కోసం మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కటి స్త్రీలు ఉన్నారు కదండి. మనందరికీ తెలుసు, మీకు అర్థమైపోయి ఉంటుంది 9, 17 అనగానే ఎలాంటి స్త్రీలు ఉన్నారో. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుము, రోదనము చేయి స్త్రీలను కనుగొనండి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనండి, వారిని పిలవనంపుడి. దేవుడు మంచి పిలిపిస్తున్నాడు కదండి. ఎంత చక్కటి పిలుపు. ఇలాంటి పిలుపు అందరికీ రాదు కదా. ఇలాంటి పిలుపు అందరికీ రాదు. ఎవరికి వస్తుందంటారు? నిజంగా చెప్తున్నా, దేవుడు ఎన్నుకున్న వారి జీవితంలో ఎంత పిలుపు అంటే, అసలు స్త్రీలను ఎన్నుకోవడం కూడా, స్త్రీలను పిలవటం కూడా చాలా అద్భుతమైనటువంటి పిలుపు. అది దేవుడే వారిని పిలుస్తాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క భాగంగా. కొంతమంది దానిని గ్రహించరు, కొంతమంది దాన్ని చాలా భారంగా ఉపయోగించుకుంటూ ఉంటారు, భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకనే ఇక్కడ ఆయన చక్కటి మాట చెప్తున్నాడు. ఏ స్త్రీ అంట? రోదనం చే స్త్రీ. కనుగొనాలంట. రోదనం అందరి దగ్గర ఉండదు. కుటుంబం కోసం బాగా రోదన చేసి ఏడ్చేవాళ్ళు వేరుగా ఉంటారు. తర్వాత పరిస్థితులను బట్టి రోదన చేసి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలాంటి వారికంటే ముందు దేవుని పని కోసం, దేవుని సంఘం కొరకు, దేవుని యొక్క సేవకుల కోసం, సహవాసం కొరకు రోదనము చేసే స్త్రీలు దేవుడు కనుగొన్నాడు. నిజంగా ఒక్క మాట, నిజంగా సంఘం కొరకు ఏడ్చే స్త్రీగా ఉన్నావా? రోదన చేసే స్త్రీగా ఉన్నావా? ప్రభుని ఆ పిలుపులో నువ్వు ఉన్నట్టయితే నిజంగా మీ ధన్యులు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో మనం ఎన్ని రోదనలు చేసినా, ఈ లోకంలో మన కుటుంబం కోసం రోదన చేస్తాం. తెలుసు దేవుడికి మన కుటుంబం ఏంటో అనేది. కానీ దేవుని కొరకు రోదన చేసేవాళ్ళు, సంఘ ఎదుగుదల కోసం రోదన చేసేవాళ్ళు, సంఘ అభివృద్ధి వరకు త్యాగం చేసే స్త్రీలు దేవునికి బాగా కావాలి. చూడండి, ఎక్కడికి వెళ్ళినా, నేను అనేక మార్లు అనేక స్థలాల్లో మీటింగులకు వెళ్ళినప్పటికీ అసలు అక్కడ మీటింగు జరుగుతుంది అంటే ఫస్ట్ వారు స్త్రీలే ఉంటారు అక్కడ. ఎంత అద్భుతంగా పనిచేస్తారు, ఎంత అద్భుతంగా పరిచయం చేస్తారు, ఎంత అద్భుతంగా వాళ్ళు సమర్పించుకున్నారు. వీరందరినీ ఎవరు కనుగొన్నారని చెప్తారు చెప్పండి? దేవుడు వారిని కనుగొన్నాడు కదా. అందుకే అన్నాడు ఆయన, ఆలోచించండి, రోదనము చే స్త్రీలను కనుగొనండి, వారిని పిలవనంపండి. పిలవండి, వాళ్ళని రండి. పిలిస్తే వచ్చేవాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో? చూడండి, పిలిస్తే రావాలి. దేనికి? ఆత్మల కోసం, పరిచర్య కోసం. ఈ లోకంలో మనం ఎంత కష్టపడినా దేవుని కొరకు పరిచర్యకు పిలవబడ్డామంటే మాత్రం ఖచ్చితంగా మనం దేవుని కొరకు మనం సమర్పించుకోవాల్సిందే.
ఆయన మాట వినాల్సిందే. ఆయన చేతులు చెక్కబడిన వారిగా, ఆయన చేత పనిచేసి పిలవబడిన వారిగా మనం ఉన్నట్టయితే నిజంగా మనం చాలా ధన్యులం. మన కుటుంబం ధన్యమైంది. నిజంగా నీ రోదన బట్టి ఇంకా ఈ కడమ వేరే స్త్రీల కోసం రేపు నేను మీతో మాట్లాడతాను. నిజంగా నా జీవితంలో కూడా నేను ఎప్పుడు మోకరించిన రోదనం చేసేదాన్ని. నశించిపోతున్న ఆత్మల కొరకు రోదన చేసి ప్రార్థన చేసి, అయ్యా ఎంతోమంది నశించిపోతున్నారు. కొన్ని ఊర్లు తిరిగాను, పల్లెలు తిరిగాను, 8 కిలోమీటర్లు నడిచాము. నాతో ఉన్న నా సహవాస బిడ్డలు కూడా అందరూ కూడా నాతోటి నిజంగా వారు కష్టపడ్డారు, నేను కష్టపడ్డాను. వారిని దేవుడు దీవించాడు. మనకి అందరం కలిసి సంఘాన్ని కట్టాము. అలాగే దేవుడు అందులో అనేకులను తీర్చిదిద్దారు. దేవుని బిడ్డలారా, నీ రోదన దేవునికి కావాలి, నీ ప్రార్థన అసలు నువ్వు దేవునికి కావాలి. అలాంటి సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, దేవుని యొక్క పిలుపు నీ మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు తీర్మానం చేసుకోవాలి. ప్రభువు నేను సంఘం కొరకు ప్రార్థన చేస్తాను, సంఘ పరిచయం నేను ఉంటాను అని నువ్వు తీర్మానం చేసుకున్నట్టయితే తప్పకుండా దేవుడు నిజంగా కనుగొన్న దానిలాగా ఉంటావు. ప్రభు పిలిచిన లిస్టులో మనం ఉంటాం. అది స్త్రీలే కానీ పురుషులే కానీ ఎవరి పరిచర్యను వాళ్ళు ఏ రీతిగా ప్రభు పిలుస్తున్నారో ఆ రీతిగా నీకు తగిన పిలుపు, నీవు చేయగలిగిన పిలుపు, తర్వాత నువ్వు చేయగలిగిన పరిచర్య. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏదో ఒక రోజున మనం త్వరగా విడిచిపెట్టాలి. కానీ మనం దేవుని కొరకు ఎవరైతే విత్తుతున్నారో, దేవుని కొరకు ఎవరైతే పరిచర్య చేస్తున్నారో, దేవుని కొరకు ఎవరైతే లోబడుతున్నారో వారందరి మీదకి దేవుని కృప, పరలోక రాజ్యంలో కనబడేంత ఆశీర్వాదమైన కృప మిమ్ములను మనలందరినీ ఆవరిస్తుంది. అటువంటి రాజ్య వారసులుగా ఈ వాక్యం వింటున్న మీరందరూ మనందరం ఉండాలని, ఆ పరిచర్య పాత్రలుగా, ఆ రోధించే పాత్రలుగా, ఆ యొక్క సహకరించే పాత్రలుగా దేవుడు మనల్ని తయారు చేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి స్తోత్రం. ఉదయకాలము ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రభువా, కుటుంబాల వారిగా దీవించండి నాయనా. ఇదిగో తండ్రి వ్యక్తిగతంగా దీవించండి అయ్యా. నువ్వు కనుగొని వారిగా అయ్యా, నీ పిలుపులో ఉన్న వారిగా దీవించి వారెక్కడికి వెళ్ళినా నీ కాపుదల, భద్రత అయ్యా, ఆయురారోగ్యములు, ఆశీర్వాదమును వారికి లేమిలో నుంచి సమస్తమును సమకూర్చి, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, పుట్టిన దినము అయ్యా, ఇదిగో తండ్రి వివాహ దినము, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డను దీవించి మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.